సో హాయ్ అందరికీ, నేను మీ యాదవ్ రాజు. సో కొన్ని రోజుల నుంచి నేను మట్టి కథ అని మస్తు తింటున్నా. అదేందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి మన మైక్ టీవీకి. సో మన అన్న వాళ్ళు ఇన్నే ఉన్నారు, మన హీరో, మన డైరెక్టర్ అన్న. సో అన్న వాళ్ళని అడిగి చూసుకుందాం. అన్న హాయ్ అన్న, నమస్తే ఇద్దరికి. సో అన్న, ఈ మట్టి కథ గురించి చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో అవార్డ్స్ పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి చెప్పండి అన్న. ఫస్ట్ మీరు బ్రో. నా గురించి, నా పేరు అజయ్ వేద్. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, అంటే చెప్పుకోదగ్గవేం కాదు అన్నీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ, ప్రొటాగనిస్ట్ లాగా నా ఫస్ట్ మూవీ ఇది. అంతే, ప్రిటీ మచ్. దర్ ఇస్ నథింగ్ మోర్ టు ఇట్. నేను ఇలా చూసిన, చాలా మంచిగా ఉంది సినిమా. కానీ ఈ సినిమాకి నేను ఎంచుకునే కారణం ఏంటి? నేనేం ఎంచుకోలేదు, ఇప్పుడు నన్ను ఎంచుకున్నారు. ఎందుకంటే నేను బిగినర్ని కదా, నన్ను ఎవ్వరు, అంటే నేను చూస్ చేసుకునే పొజిషన్లో లేను ఇప్పుడు. సో నన్ను చూస్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న దానికి. దాట్స్ ఇట్. నా పొజిషన్ ఎట్లుండే అంటే, ఏ రోల్ వస్తే ఆ రోల్ మూసుకొని చెయ్యి అన్న పొజిషన్లోనే ఉండే. సో దర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్. కాకపోతే వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, ఆహా ఈ స్టోరీ నాకు దొరికిందా అని హ్యాపీ ఫీల్ అయినా. దాట్స్ ఇట్. ఫస్ట్ మీ గురించి చెప్పండి అన్న. సో నా పేరు పవన్ కడియాల. సో మా తాండూరు వికారాబాద్ డిస్టిక్ తాండూర్. ఓకే. నేను పుట్టింది నల్గొండ డిస్టిక్లో, ఓకే, చౌటుపల్ దగ్గర సంస్థాన్ నారాయణపూర్ అని. అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్లో ఒక 2-3 ఇయర్స్ అక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ. ఓకే. తర్వాత తాండూరుకి షిఫ్ట్ అయిపోయాను. అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, కాలేజ్ అంతా కూడా అక్కడనే అనమాట. ఓకే. నేను బీటెక్ మహబూబ్నగర్లో చేసిన. ఓకే. తర్వాత జాబ్లో జాయిన్ అయినాక సినిమాల మీద ఇంట్రెస్ట్, చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి, తర్వాత ఎట్లా ఒక ఆపర్చునిటీ వస్తే ఒక రియలిస్టిక్ థీమ్తో వెళ్దామని మట్టి కథ అట్లా వచ్చింది అనమాట. బేసిక్ ఏంటంటే నాకు రైటింగ్ అనేది ఇష్టం యాక్చువల్గా. సో ఐ వాజ్ అ రైటర్. సో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ రాస్తూ ఉండే. సో తర్వాత అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి రాస్తూ ఉండే నేను. ఓకే. తర్వాత వాట్ ఐ థాట్ ఈజ్ లైక్, ఏమనిపించింది అంటే స్క్రీన్ మీద, అంటే ఆ స్క్రీన్ ప్లే అనే మ్యాజిక్ ఉంటుంది కదా, అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను అనుకున్న స్టోరీని స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ఒక గుడ్ ఫీలింగ్ అనమాట. సో అక్కడి నుంచి నేను ఆ స్క్రీన్ రైటింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అంటే మనం అప్పుడు రాయడం ఎట్లా అంటే ఒక సీన్ బై సీన్ రాయడం, ఒక స్టోరీ రాయడం కాకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, చూపించడం అనేది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి అట్లా ఇంట్రెస్ట్ పెంచుకోవడం, అట్లా మూవీ ఫీల్డ్లోకి రావడమే. అంతే తప్పించి మా ఫ్యామిలీయో లేకుంటే ఎవరు లేరు. ఓకే. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఓకే. సో మీరు ఈ సినిమా తీయాలన్న థాట్ ఎప్పుడు వచ్చిందన్న? బేసిక్గా షార్ట్ ఫిల్మ్ తీసారు కదా, అంటే ఎన్ని రోజులు ఏవే చేసుకుంటూ కూర్చోవాలని ఎప్పుడు వచ్చింది, అంటే ఇప్పుడు ఎవరు, అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు ఈ సినిమాకి? ఆఫ్టర్ సీయింగ్ పెళ్లి చూపులు ఐ రియల్లీ థాట్ లైక్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్. అంటే నేను కూడా చేయగలుగుతా మన లాంగ్వేజ్లో. అంటే పెళ్లి చూపులు ఎట్లుంటుంది, మన పక్కింటి వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది, మనం కూడా తీయగలుగుతాం అనే ఒక చిన్న థాట్ అనమాట. అక్కడి నుంచి సీరియస్గా నేను ఒక థ్రిల్లర్ స్టోరీ రాసి పెట్టుకున్నా. అట్లా అన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరిగిన. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్కి ఐ జస్ట్ వాక్డ్ ఇన్ టు ది ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐ టాక్ టు దెమ్. సో యాజ్ యూ నో, మీకు తెలుసు బాగా వాట్ ఈస్ ద స్ట్రగుల్ అనేది. సో అట్లా చాలా ఎవరు కూడా, అంటే అక్కడ వరకు కూడా పోలేదు నేను. రిసెప్షన్ నుంచే లేవు మాకు చాలా ఇలాంటి బాగా అవుతుంటాయి నాకు తెలిసి. నాకు లాస్ట్ నేను 2016 స్టార్టింగ్లో అయితే నేను చాలా ఫేస్ అయినా. స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడైతే అనుకున్నా అప్పటి నుంచి నేను ఇట్లా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. బస్ మనం మామూలుగా బోర్డులలో పెడతారు కదా, బస్సుల పైన దానిపైన పెడతారు కదా, 1500కి మీకు యాక్టింగ్స్ నేర్పిస్తాం, ఛాన్స్లు ఇస్తాం, అది ఇది అని చెప్పి. అలాంటి మస్తు ఫేస్ చేసిన. సో రండ్రన్ అట్లా అయిపోయింది. కానీ సో అట్లా నేను అన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరిగిన ఆల్మోస్ట్. తర్వాత మైక్ టీవీ సతీష్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు, సతీష్ అన్న కాదు తమ్ముడు, అంటే నేను తీసుకొచ్చింది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అనమాట. ఓకే. సతీష్ అన్న ఏమంటే, అట్లా కాదు తమ్ముడు, ఒక స్టోరీ రాయి నువ్వు, అది మన జీవితాలు,
ఆ జీవితాల నుంచి ఒక స్టోరీ పుట్టాలి, అటువంటిది ఒకసారి చూడు అని చెప్పేసి ఒక 2 గంటలు మాట్లాడినాం. తర్వాత కరెక్ట్ అనిపించింది, ఎందుకు మనం ఆ లెవెల్లో ఎందుకు పోదాం, మన 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 లోపటి నుంచి ఒక స్టోరీ రాద్దాము అన్నట్టు వెళ్ళి నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఈ రియల్ ఎస్టేటు, భూములు, రైతులు అనేది నేను 2000లో నేను బీటెక్ చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన అనమాట. శంకర్పల్లి సైడు, మహబూబ్ నగర్ సైడు, ఇట్లా కొన్ని అబ్జర్వేషన్స్ నా మైండ్లో అట్లే ఉన్నాయి. సో వాటి నుంచి ఒక స్టోరీ రాయడం, అట్లా ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచి రాసి తీసుకొచ్చి సతీష్ అన్నకు చూపిస్తే బాగుంది తమ్ముడు అని చెప్పేసి మళ్ళీ ఒక 2-3 రివ్యూస్ పెట్టి దాన్ని కొద్దిగా మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి అట్లా అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిండ్రు అయితే. అంతే. ఐ వాస్ థింకింగ్ ఈ స్టోరీ మీకు ఎప్పటి నుంచో ఉంది అన్న పాయింట్ లోనే ఉన్నా నేను. ఐ నెవర్ న్యూ. సో 1 వీక్లో రాసిన నేను యాక్చువల్గా. కానీ ద కోర్ కాన్సెప్ట్, వాట్ ఎవర్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ, అది నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఓకే, అది పెట్టుకొని నేను అల్లిన అనమాట ఇంకా స్టోరీ మొత్తం. ఓకే, ఈ మధ్య అడగడం మర్చిపోయాను, మీ గురించి చెప్పలేదు సరిగ్గా మీరు. ఓకే, చేసిన చాలా అందరు యాక్టర్లు చేసేదే నేను కూడా చేసిన. అంటే మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది బేసిక్గా, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఇంజనీరింగ్ చేసిన, లైక్ ఎవ్రీబడి ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్ ఎందుకు చేసిన అని అంటే ఎంజాయ్ చేయడానికే చేసిన. ఫేర్ ఎనఫ్, లైక్ అందరికి తెలుసు సత్యం అది. ఎంజాయ్ చేసినా కూడా ఇంజనీరింగ్లో. కాకపోతే ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను డాన్స్ చేస్తుండే, ఫ్లాష్ మాబ్లు, కాలేజ్ ఫెస్ట్లకి డాన్స్ చేస్తుండే. దానికి బాగా అటెన్షన్ వస్తుండే, జనాలు అందరూ అరే అజయ్ గారు డాన్స్ చేస్తాడు, వీడు ఏంది అని అంటే వీడికి డాన్స్ వస్తుంది, వీడిని ఎట్లా గుర్తుపడతారు అని అంటే డాన్స్తో గుర్తుపడతారు కనీసం. నాకు అది బాగా నచ్చుతుండే. అంటే పెద్ద చదివేటోళ్ళం కాదు కదా, సో చదివేటోళ్ళం కాదంటే చదువుతుండే, బాగానే చదువుతుండే. అంటే చెప్పకపోతే ఇంట్లో మమ్మీ డాడీ కొడతారు అని చెప్పి చెప్తుండే అట్లా. లే, మమ్మీ మంచిగా చదువుతుండే. నేను ఇంత మంచి డాన్సర్ అంటే మనం ఏదో పెడుతుంటాం కదా, వస్తుంది కదా, ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది కదా. అటెన్షన్ బాగా నచ్చుతుండే, జనాలు గుర్తుపట్టడం నచ్చుతుండే. సో అది కాస్త ఏమంటారు దాన్ని, వ్యసనం అయిపోయింది, లైక్ ఎ బ్యాడ్ హ్యాబిట్. పీపుల్ నా కాలేజీలో నన్ను గుర్తుపట్టకపోతే అరే గుర్తుపడతలేరు, ఇంకేమైనా చేయాలి అట్లా. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బేసిక్గా నేను అబ్రాడ్ వెళ్ళిపోయేటోని. ఒక బ్యాక్లాగ్ పడ్డది, ఆడ తప్పు జరిగింది, బ్యాక్లాగ్ పడ్డది. దాంతో ఏమైంది, టైం ఉండే 6 నెలలు టైం కదా. 6 నెలలు టైం ఉండేసరికి మరి మనం అది ఒక ట్రై చేయొచ్చు కదా. సరే ఏదో ఒక మూలన పడి ఉంటాం, సినిమా గుర్తుండిపోయేటట్టు ఉంటుంది లైఫ్లో, ఇది ట్రై చేయలే అని ఉండకుండా ఏదో ఒకటి అట్లా రామనాయుడులో జాయిన్ అయినా. ఓహో, యాక్టింగ్ స్కూల్ పోయినా? యాక్టింగ్ స్కూల్ పోయినా, థియేటర్లో నేర్చుకున్నా, ఇంకో థియేటర్ 2 ప్లేలు చేసిన. పంచాయత్ బాగానే ఉండే. తర్వాత మెల్లగా చిన్న ఒక షార్ట్ ఫిలిం చేసి, మీకు తెలిసిందే ఈ స్ట్రగుల్ అంతా, జనాలందరూ తెలిసిందే. అంటే అవన్నీ ఎక్కడ వెతకండి, ఎండ్లో దొరకదు మీకు అన్ని, ఎందుకంటే మొన్న డిలీట్ చేసి వచ్చింది దొరుకుతాయి అన్ని, చాలా అవి కళాఖండాలు. సో చూడకండి ప్లీజ్, ఇది చూడండి, దీంట్లో చూడండి. అదన్నా అట్లా స్టార్ట్ అయింది మన ఇంజనీరింగ్. అయిపోయింది, బుద్ధిగా యాక్టింగ్ నేర్చుకొని, బుద్ధిగా ఇట్లా ఆడిషన్లు చేసుకుంటూ పోర్ట్ఫోలియోలు క్రియేట్ చేసుకొని అందరికి పంపించేసి. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేసి మీరు అంటే ఇండస్ట్రీకి? అంటే 2018 నా ఇంజనీరింగ్ అయిపోతూనే స్టార్టింగ్. ఓకే అన్న, ఇప్పుడు మట్టి కథ అంటే ఏంది అసలు? ఓకే, సో అది ఎంతమంది చెప్పినట్టు ఈ కథ అనేది మన నుంచి పుట్టింది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ క్రాఫ్టెడ్ స్టోరీ. మన జీవితాల నుంచి, మన పక్కోళ్ళు, మనకు తెలిసిన రైతులు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆటో డ్రైవరు, ఇటువంటి వాళ్ళని అందరినీ చూసి వాళ్ళ జీవితాల నుంచి రాసిన కథ ఇది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మన ఇంట్లో కానీ, ఇప్పుడు నీకే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక కార్ ఉంది, బైక్స్ ఉన్నాయి, లేకుంటే ఫ్రిడ్జ్, టీవీ, ఇంట్లో చాలా ఉంటాయి. ఓకే, కొన్ని పాత పడిపోతాయి, అమ్మేస్తాం, అవన్నీ ఓకే. కానీ నీకు భూమి ఉన్నప్పుడు దాన్ని నువ్వు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, అంటే భూమితో ఉన్న అటాచ్మెంట్ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఇట్స్ అ
డిఫరెంట్ రిలేషన్షిప్ ఆల్ టుగెదర్. హ్యూమన్ బీయింగ్కి ల్యాండ్ ఆర్ సాయిల్కి ఉండే రిలేషన్. ఓకే, ఆ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. ఈజీగా అమ్మేయలేం మనం భూమిని, అవును ఈజీ అవును. అవునా? సో ఆ పాయింట్ని అంటే ఆ లవ్, ఆ ఇంటెన్సిటీని తీసుకొని ఒక సినిమా అంటే అదే మెయిన్ లైన్గా ఒక సినిమా చేద్దామని. ఓకే, ఈ సినిమా అంతా కూడా దాన్ని మెయిన్ లైన్గా చేసుకొని చేయడం, ఆ పాయింట్ని చెప్పడం అన్నట్టు. అంటే చాలా సినిమాలు చూసినాం, చాలా సినిమాల్లో కూడా ఈ పాయింట్ అనేది ఉంటుంది, ఎక్కడో ఒక చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది. ఎక్కడ ఇంటర్వెల్ తర్వాత ఏదో చిన్న థ్రెడ్ లాగా భూములు అమ్ముకుంటారు, లేకుంటే హైదరాబాద్కి వచ్చేస్తారు, లేకుంటే అదని ఇదని ఉంటుంది. కానీ ఇదే మెయిన్ పాయింట్ లాగా నాకు తెలిసి అయితే నేను ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ద తెలుగు మూవీ. సో అది చేద్దాము, అది చెప్దాము, ఎంత ఉంటుంది ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ ఎంత ఉంటుంది చెప్దాము అనే ప్రయత్నమే మట్టి కథ యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీ ఎంత రియలిస్టిక్ అంటే వెన్ వి రీసెర్చ్డ్ ఇట్లాంటి స్టోరీల కోసం వందలు దొరికినాయి మాకు. అంటే ఇట్లా న్యూస్ పేపర్లలో జనాలకు జరిగినాయి, జనాల సో మెనీ సూసైడ్స్, సో మెనీ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెన్ టు ఫార్మర్స్ who have lost their land or who have this relation with the land. ఆ భూమితో కనెక్ట్ అయి ఉన్న ఫార్మర్స్ ఈ స్టోరీలు వందలు ఇట్లా ఓపెన్ చేస్తే అప్పుడు అనిపించింది, ఓ ఎందుకు చెప్పట్లే ఇవంతా, ఎందుకు జనాలకు ఎందుకు తెలియలే అనిపించింది నాకు అప్పుడు. అంటే మనం ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాము, అది ఒక 2 years తర్వాత అమ్మేద్దాం అనుకుంటాం. అప్పుడే మనకు ఒకటి గుంస్తుంటుంది లోపల చిన్న అంటే కొన్ని గజాలల్లో కొనుక్కొని మనము ల్యాండ్ మీదనే మనం అంత ప్రేమ పెంచుకుంటే, ఎకరాలల్లో ఉండి దాని మీదనే వాళ్ళ జీవనోపాధి, పొద్దుగా లేస్తే ఆడికి పోతారు, మళ్ళీ ఎప్పుడు రాత్రికి ఎప్పుడో వస్తారు, మోటార్ వేయడానికి రాత్రులు ఎప్పుడో పోతారు, మొత్తం లైఫ్ మొత్తం వాళ్ళది అక్కడనే ఉంటుంది. అటువంటప్పుడు అంటే వాళ్ళు ఎంత ప్రేమ పెంచుకుంటారు రైతులు వాళ్ళ భూముల మీద అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్గా, అవునా? సో దాన్ని మనం చూపిద్దామని ఈ ప్రయత్నం. రైతులకి వాళ్ళ పొలాల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే ఆ లవ్ అనేది ఆ మెయిన్ పాయింట్ లాగా ఇంతవరకు సినిమాలు రాలేదు. అంటే చాలా సినిమాలు చూస్తే అందులో ఏముంటుందంటే ఎక్కడో ఒక థ్రెడ్ ఉంటుంది సినిమాలో అంతే. అంటే ఈ భూమి అమ్ముకోవడమో, లేకుంటే భూమి మీద ప్రేమ అనడమో, పొలం అనడమో ఇది ఉంటుంది. కానీ అదే మెయిన్ పాయింట్గా ఏ సినిమా కూడా అంటే నాకు తెలిసినంత వరకు రాలేదు. సో అన్న మీ ఇద్దరు జర్నీ గురించి చెప్పండి, ఎందుకు తీసుకోవాలనిపించి ఈయననే? నేను లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ అందరికీ పోర్ట్ఫోలియో పంపిన, మైక్ టీవీకి కూడా పోర్ట్ఫోలియో పంపిన, మైక్ మూవీస్కి అందరికి పంపిన. ఒక పోర్ట్ఫోలియో లింక్ ఉంటుంది, దాంట్లో నా పిక్చర్స్ అంటే డిఫరెంట్ లుక్లలో పిక్చర్లు, ఎట్లా అంటే ఒకటి స్టైల్గా, ఒకటి ఊర మాస్. అయితే దాంట్లో నా వీడియోలు కూడా ఉంటాయి, మోనోలాగ్ వీడియోలు. దాంట్లో ఎట్లాంటివి అంటే తెలంగాణ స్లాంగ్తో ఒకటి, నార్మల్ హైదరాబాదీ స్లాంగ్తో ఒకటి, నార్మల్ సినిమా స్లాంగ్తో ఒకటి, అన్నీ పంపినా నేను. ఎవరికి ఏం వస్తే అది చూస్ చేసుకుంటారు అన్నట్టు పంపితే అన్న చూసింది అదే లింక్ చూసిండ్రంట. దాంట్లో చూసి పిలిచిండ్రు. పిలిచిన తర్వాత ఆడిషన్ చేసినాం. తర్వాత మీరు చెప్పండి, నాకు తెలియదు. సో నేను ప్రొఫైల్ చూసిన అజయ్ది యాక్చువల్గా, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్. సో చాలా బాగుండే, కానీ ఇంత పాష్ పిల్లగాడు ఈ క్యారెక్టర్ చేస్తాడా లేదా అనేది ఒకటి చిన్నగా ఉండే యాక్చువల్గా. ఆ ప్రొఫైల్ చూస్తే ఫుల్ పాష్ ఉంటుంది యాక్చువల్గా, ఏవో ఫైటింగ్లు ఏమో చేస్తుండే యాక్చువల్గా. ఆ ప్రొఫైల్లో చేస్తాడా అని ఒక డౌట్ ఉండే, అదర్వైజ్ కరెక్ట్గా సెట్ అవుతాడు అని అనిపించింది. ఆ వర్క్షాప్లో ఐ క్లియర్లీ డిసైడెడ్, ఐ మీన్ హీఈస్ ద హీరో ఫర్ దిస్ మూవీ, ఐ మీన్ నో వన్ ఎల్స్ కెన్ నాట్ డూ ఇట్ అనేది నాకు అర్థమైపోయింది. అంత డెడికేషన్ అది మాత్రం. నేను ఇట్లా అన్న, మనం ప్రివ్యూ చూసినప్పుడు నేను ఫస్ట్ నాకు అరే ఇంత మంచి చేస్తుండే ఏడికెళ్ళి పట్టుకురా అనిపించింది నిజంగా ప్రామిస్. నేను ఎందుకంటే ఆ మూవీకి కొంచెం ఇంకా కొంచెం పిల్లం తీరు ఉంటాడు కొంచెం. ఇప్పుడు కొంచెం అయితే గిడ్డం వచ్చింది, కానీ ఆ మూవీలో అయితే కొంచెం పూరం తీరు ఉంటాడు. యాజ్ మన కాలేజ్ స్టూడెంట్ లాగానే సేమ్ యాస్టిజ్. అంటే బాగా చేస్తుంది అంటే ఏడా కానీ ఓవర్ యాక్టింగ్ అంటే తెలుసు, ఓవర్ యాక్టింగ్ చేసుడు కానీ ఏడా అనిపించలేదు నాకు. అంటే న్యాచురల్గా ఒక ఫ్యామిలీలో ఎట్లుంటారు మనుషులు అట్లా ఉన్నారు నిజంగా. నేను చూసిన కాడికైతే అట్లా మంచి ఉన్నారు నిజంగా. నిజం. నేను ఇప్పుడు ఎవరన్నా చేస్తే నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు చెప్పగలుగుతాం, అని నువ్వు లేకపోయినా అదే మాట చెప్తాం అన్నట్టు. అది నాకు సగం మంది ప్రీమియర్ చూసిన వాళ్ళు సగం మంది చెప్పడం ఏంటి అంటే చాలా మంది అంటే జెన్యున్ గా చెప్తున్నా నేను, అన్నాడు ఉన్నాడా లేడా అని కాదు, కానీ ఎక్సెప్షనల్ గా చేసిండు అని మాత్రం. అంటే డెఫినెట్లీ ఎలివేటెడ్, అంటే ఆ మూవీని ఒక దగ్గర నుంచి తీసుకుపోయాడు.
ఫర్ షూర్. అవును, అది చూస్తున్న కొద్దీ కనెక్ట్ అయిపోతారు మనకి. ఆబ్వియస్లీ ఆ మూడ్లు ఉంటారు నేను చూసిన కాదు. బాగుంటుంది అసలు. టైటిల్ పెట్టారు కదా మట్టి కదా అని, దీన్ని వెనుకున్న కారణం ఏంటి అసలు? సో యాక్చువల్గా నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆ ఫైల్ సేవ్ చేసుకోవడం మట్టి కథ అని సేవ్ చేసుకున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాయిల్ ఆర్ ల్యాండ్స్ అని అన్నట్టు అట్లా సేవ్ చేసుకున్నా. నేను అదే కాపీని ప్రొడక్షన్ పంపించిన. అన్న చూసిండే, సతీష్ అన్న చూసి మట్టి కథ ఏం తమ్ముడు అని అడిగాడు అనమాట. అంటే జస్ట్ మామూలుగా వర్కింగ్ టైటిల్ లాగా పెట్టుకున్నా అన్నాడు. ఓకే ఓకే అన్నాడు. కానీ చాలామంది మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది మాత్రం మీ టైటిలే సూపర్ అసలు అన్నట్టు ఫీడ్బ్యాక్ వచ్చింది యాక్చువల్గా. అంటే వర్కింగ్ టైటిల్, ఇట్ వాజ్ అ వర్కింగ్ టైటిల్. ఏంటంటే ఆ టైటిల్ కి అట్రాక్ట్ అవుతారు మనుషులు. మట్టి కథ అంటే మట్టి కథ ఏంటి అని ఒక క్రియేట్ అవుతుంది మైండ్ లో. అది ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది అది బాగుంది. మట్టి కథ అని టైటిల్ ఇట్లా చాలా బాగుంది. నీకేమనిపించింది ఫస్ట్ టైం వినగానే మట్టి కథ అని టైటిల్ వినగానే? సో ఒక స్టోరీ చెప్తా. ఏమైందంటే నేను ఫస్ట్ సతీష్ అన్న నన్ను పిలిచిండ్రు, నా ఆడిషన్ క్లిప్స్ నేను పంపినా కాబట్టి ఆయన మీ స్టోరీ విన్న తర్వాత నేను పిలిచిండ్రు, మీరు లేరు అప్పుడు. నేను ఎట్లా పోతాం మనం ఒక ఆడిషన్ అనేసరికి మంచిగా పాష్గా రెడీ అయ్యి చాక్లెట్ బాయ్ లాగా నీట్గా క్లీన్ షేప్ చేసుకొని స్టైల్గా పోయినా. చూసిండు, పైకి వెళ్ళి కింద దాకా చూసిండు, నువ్వు పనికిరావు తమ్మి మాకు అని అన్నాడు. ఇదే డైలాగ్ చెప్పాను, నువ్వు పనికిరావు తమ్మి మాకు అన్నాడు. ఓకే అన్న, మనం ఎట్లాంటి సినిమా కోసం చూస్తున్నాం ఏంటిది అని అంటే, మట్టి కథ అట్లాంటి సినిమా, మట్టి కథ పేరుతో నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు. నెక్స్ట్ టైం వచ్చినాయి మంచి పల్లెటూరు లుక్తోని ఒక షర్టు, మంచి లూజ్ పాయింట్, ఒక మంచి స్లిప్పర్లు వేసుకొని వచ్చిన. ఏమైంది మారిపోయినావు నువ్వు, ఇది డైలాగ్ అప్పుడు. సో మట్టి కథ అనగానే అర్థమైపోయింది నాకు. అంటే ఇట్స్ అ విలేజ్ బేస్డ్ మూవీ, అదంతా పంచాయతీ అర్థమైంది. కానీ నేను స్టోరీ విన్న తర్వాత వాట్ ద హెల్, ఇది నాకు దొరికితే బస్ ఇంకేం అవసరం లే అన్న ఫీలింగ్ వచ్చేసిన. ద మూవీ అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి అందరు ఇట్లా చూస్తూనే ఉంటారు. దట్ ఈస్ ఫర్ షూర్. సరే అన్న, ఇప్పుడు మట్టి కథ అంటే చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇది కమర్షియల్ మూవీ అంటారు. సో మన సినిమా ఏంటి అంటే, నేను ఇది ప్యూర్ ఆర్టిస్టిక్ ఫిలిం అని చెప్పాను. అంటే ఇన్ మై వ్యూ కమర్షియల్ సీన్ ఏంటి అంటే, ఇఫ్ ద సీన్ ఈజ్ అట్రాక్టింగ్ ద ఆడియన్స్ ఇన్ ఎ వే, ఒక సీన్ ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్ ఈస్ అ కమర్షియల్ సీన్ అంతే. అటువంటి సీన్స్ అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేసే సీన్స్ మొత్తం అవే సీన్స్ మన సినిమాలో. సో ఓకే, అంటే ఓవర్ డ్రామాటిక్గా ఉండకుండా ఆ ఎంగేజ్మెంట్ మన జీవితంలో జరిగే కొన్ని పార్ట్స్ అట్లా ఉంటుంది అనమాట సినిమా. అంటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతుంటారు, అరే నాకు ఇక్కడ కనిపించింది, అరే నేను ఇక్కడ కనెక్ట్ అయినా, అరే నాకు ఇట్లే జరిగింది అనే ఫీలింగ్లో ఉంటారు అన్నమాట సినిమా మొత్తంలో. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మనం 2002-2003 టైం ఫ్రేమ్ సినిమా. సో ఆ ఏజ్లో అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. సో ఆ ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది, మేము అనుకున్నది అక్కడ మాకు అర్థమైపోయింది, రీచ్ అయ్యింది. చాలా కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అదే బ్యాక్ డ్రాప్ కానీ అవన్నీ ఈజీ కనెక్ట్ అవుతారు అన్న. నేను ఫస్ట్ టైం ఫుటేజ్ చూసినప్పుడు, ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు కూడా ఓకే, ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ ఉండదు, సెకండ్ హాఫ్ నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇంకా ఫుటేజ్ చూసిన తర్వాతనైతే ఆహా సెట్, సెకండ్ హాఫ్ కూర్చోబెట్టేస్తుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం అని ఫిక్స్ అయినా. కానీ ఫస్ట్ హాఫ్ మీద అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేకుండే. ప్రీమియర్ రోజు మేము వెనకాల నించొని చూస్తున్నాం, అందరు ముందర కూర్చొని ఉన్నారు, మేము వెనకాల నించొని చూస్తున్నాం. నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్లో ఎవరైనా ఫోన్లు వాడతారేమో, ఇంట్రెస్టెడ్ అంత గ్రాబింగ్ ఉండదేమో, అటెన్షన్ గ్రాబింగ్ ఉండదేమో అనుకున్నా. నవ్వుతానే ఉన్నారు. ఓకే, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే, అట్లా నవ్వుతున్నారు వీళ్ళు. ఇంత ఫన్నీ ఉందా అన్న మన సినిమా అని మేము మాట్లాడుకుంటున్నాం. దెన్ ఇట్ వాజ్ లైక్, బయటకు వచ్చిన తర్వాత అరే ఫస్ట్ హాఫ్ అంత ఫన్నీ చేసిరేమ్రా, అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేవన్నావు అంటే మన ఆర్టిస్టిక్ సినిమా అనుకున్నా, అరే మస్తు నవ్వుతున్నాం రా అంటారు. ఓకే, సో అప్పుడు రియలైజ్ అయినాం దెర్ ఆర్ సో మెనీ కమర్షియల్ ఎలిమెంట్స్ విచ్ వీ డి నాట్ ప్లాన్ ఆన్ పుట్టింగ్ ఇన్, కాకపోతే అవి ఇరికినాయి అంతే లోపలికి, అంతే అన్నీ సెట్ అయినాయి అన్న. నాకు ఒక డౌట్, ఇప్పుడు కొత్త ఫస్ట్ టైం సినిమా చేసారు కదా, ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు ఆర్టిస్టులు మనకు అనుకూలంగా ఉండాలి, అది ఇబ్బంది పెట్టదు. మన ఆర్టిస్టులు మన ఇబ్బంది పెట్టరా అంటే యాక్టింగ్లో ఈ హీరోతో పాటు మిగతా ఆర్టిస్టులు అందరూ? చెప్పాడు తీసుకుంటా క్రిటిసిజం, ఐ డోంట్ మైండ్. సో బేసిక్గా మా సినిమాకు అడ్వాంటేజ్ ఏంటంటే, మేము
ఒక 1.5-2 months వర్క్షాప్ చేసినాం. వర్క్షాప్ చేసారు. ఓకే, సో అందులోనే చాలా వరకు ఇంప్రూవైజేషన్ కానీ అంటే అన్న వర్క్షాప్ లో బాగా చేస్తారు నాకు తెలిసిన కాడికి. కెమెరా ఫేసింగ్ వచ్చేసరికి కొంచెం భయం ఉంటది, కొంచెం చాలా వరకు సింగిల్ టెక్స్. హీరో అయితే అన్ని సింగిల్ టెక్స్ మాక్సిమం. సో అంటే అంటే మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది, మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే ఆ డెడికేషన్ తోని సతాయించుడు కానీ ఎక్కువ షార్ట్స్ తీసుకోవడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఓకే, నీకేమైనా ఇబ్బంది పెట్టింది డైరెక్టర్ గారు? అంటే చేసిన ఒక సింగిల్ టేక్ కాకుండా అరే ఇంద్రాబాయ్ దమ్ దమ్ ఊకే ఎన్నిసార్లు చేయాలి? ఉల్టా అడిగిన తప్ప అన్న ఇంకో షాట్ చేద్దాం, ఇది నాకు నచ్చలేదు, ఇంకో షాట్. అంటే ఉంటారు కొంతమంది, అంటే ఒక సినిమా చేస్తున్నాం కదా బాగా రాలే, కొంచెం వచ్చేస్తుంది అది కొన్ని రోజులు అయిన తర్వాత. అంటే ఫస్ట్ 2-3 రోజులు బాగానే ఉంటారు, కొన్ని రోజులు అయిన తర్వాత మరి మనమే హీరో కదా మనం ఏది చెప్తుంది అన్నట్టు కొంచెం ఉంటుంది అనేది కాదు, కొంచెం అట్లా ఏమైనా ఉందా దీంట్లో? నువ్వు పెట్టిన ఇబ్బందులు డైరెక్టర్ గారికి? ఇబ్బంది అంటే పెట్టినా అంటే షార్ట్ ఆయనకు ఓకే, నాకు ఇంకా బెటర్ చేయొచ్చు అని లోపల ఉంది. సో అది ఇంకోటి చేద్దామన్నా అని సతాయిచ్చి అట్లా దండం చేసిన మరి హీరోయిన్ వాళ్ళందరూ చిల్లుండే వాళ్ళు ఎవరు సతాయించలే, అయితే నేను ఒక్కనే. ఓకే కానీ ఆయన ఓకే చేసిన షార్ట్లే ఓకే అల్టిమేట్ గా. ఇట్ వాస్ జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. కానీ ఆడేదో చేసుకుంటానంటే చేసుకొని అన్నట్టు వదిలేస్తున్నా అన్నట్టు. బట్ దెన్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. నీకు దీంట్లో బాగా నచ్చిన ఒక ఎమోషనల్ అంటే నీకు ఆర్నెట్ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు అంటే ఎక్కువ అప్లాజ్ వచ్చిన టేక్ ఏంటి? ఆ రోజు గుర్తుందా అన్న, ఇంటికి పోయి బాటిల్ ఇసిరి ఒక సీన్ ఉంటుంది ఆ రోజు. అది నైట్ షూట్, కాలుతో దంతాడు. రైట్, ఆ సీన్. ఆ రోజు మేము చేస్తున్నాము, కాకపోతే జనాలు అందరు కూడినరు, ఆ ఊరి జనాలు, రెగ్యులర్ జనాలు కూడి చూస్తున్నారు అందరు. నేను లోపల ప్రిపేర్ అవుతున్నా, కొంచెం నర్వస్ కూడా ఉన్నా. ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ సీన్ అండ్ జనాలు కూడా చూస్తున్నారు కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ నర్వస్. షార్ట్ రెడీ అయింది, ఫస్ట్ టేక్ చేసినాం. షార్ట్ అయిపోగానే జనాలు అందరు క్లాప్స్ కొడుతున్నారు. లైక్ దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళ కాంటాక్ట్ తెలియదు, ఏం తెలియదు. జనాలందరూ క్లాప్స్ కొట్టేసరికి వావ్ అనుకున్నా. అంటే దట్ వాస్ ద హై సీన్. అంటే ఏ ఆర్టిస్ట్ కన్నా అలాంటి అప్లాస్ రావాలని కోరుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా, నేను ఎవరో తెలియదు, ఈ సినిమా ఏందో తెలియదు, ఏం తెలియదు, కాంటెక్స్ట్ తెలియదు. వాళ్ళు ఇట్లా చేసేటప్పుడు వాళ్ళు ఇట్లా కనెక్ట్ అయ్యారు జనాలు. చూస్తానే ఉండే, జస్ట్ చూసి దేవర్ లైక్ క్లాప్స్ కొట్టగానే నేను అప్పుడు మూడ్ల నుంచి బయటకు వచ్చిన. భూమా ఘాట్ నుంచి అజయ్ ఘాట్ బయటకు వచ్చి బాగా చేసినవరా అని అప్పుడు నేను అనుకున్నా. దట్ వాస్ లైక్ ది బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది. సో ఒకరు వచ్చి నన్ను అడుగుతుండే అనమాట, తాగిండా హీరో అంటాడు. అంటే అది అంటే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉండే అనమాట మనవాడు, మంచిగా అనిపించింది. సో మీ ఇంట్లో చూసారు ట్రైలర్, మీ ఇంట్లో మీ కాంప్లిమెంట్ ఏంటిది ఫస్ట్? మా ఇంట్లో ట్రైలర్ చూడక ముందే మనం ప్రీమియర్ చేసినాం అనుకో. ఆ ప్రీమియర్ చూసా, సినిమా చూసి ఏమన్నారు ఫస్ట్ కాంప్లిమెంట్ మీ ఇంట్లో నుంచి? అందరు ఏడ్చుకుంటా బయటకు వచ్చారు, మా మమ్మీ ఏడుస్తూనే ఉండే, మా డాడీ ఏడుస్తానే, అందరు మా కజిన్స్, అంకుల్ వాళ్ళు, గర్ల్ ఫ్రెండ్ లేరు, సరే చెప్పు, అందరు ఏడ్చుకుంటా బయటకు వచ్చారు. అంటే నేను కూడా హెవీ హార్టెడ్, నా సినిమా నేను చూసుకున్నా కూడా నాకు హెవీ హార్ట్ వస్తుంది. నాకు ఎందుకో అంటే ఈ సినిమా ఫస్ట్ సినిమా కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇక అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసరికి ఓకే సక్సెస్ అయిన వల్ల అని మేము లుక్కులు ఇచ్చుకున్నాం. ఓకే సినిమా కంటిన్యూ సెట్. ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్స్ అయితే ఫస్ట్ టైం చూసి అంటే ఇట్లా ఏడిపిస్తారా మమ్మల్ని అని అంటున్నారు బయటకు వచ్చి. ఓకే అనుకున్నాం. నీకు యాక్టింగ్ రాదనుకున్నారా అని నా దోస్తు గారు అందరూ, నీకు యాక్టింగ్ రాదనుకున్నారా పర్లేదులే అంట. వాళ్ళకి నాకు కాంప్లిమెంట్ చేయడం అంటే వాళ్ళకి చచ్చిపోయినంతే. జెన్యూన్ ఇచ్చేదంటే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్సే చెప్పాలి. నిజం చెప్పాలంటన్నా మనం ఏది ఉన్నా జెన్యూన్ ఇచ్చేది ఫ్రెండ్స్ మాత్రమే. నువ్వు లత్కొర పని చేసినా బాగుంటే బాగుందని చెప్తారు, లేదు అని చెప్తారు. నువ్వు అంతేగాని మనం ఏదో మన దోస్తుగారు మంచిగా ఉండాలని చెప్పి ఏది ఫేక్ రివ్యూస్ అయితే ఇయ్యరు మన దోస్తుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. వాడైతే అంటున్నాడు, ఒకడు ఉంటాడు, నీ మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేరా నాకు, నీకు అసలు ఏం చదువు కదా అనుకున్నా, నన్ను ఏడిపించినావు కదా, ఓకే పర్లేదు అంటవాడు. అన్నా ఇప్పుడు పెద్ద సినిమాలే థియేటర్లోకి సరిగ్గా ఆడుతులేవు, ఏ ధైర్యంతో మీరు థియేటర్కి వెళ్దాం అనుకుంటారు మరి? సో ఏం కాన్ఫిడెన్స్ అంటే కంటెంట్ మన దగ్గర గట్టిగా ఉంటే జనాలు చూస్తారు
అనే కాన్ఫిడెన్స్ అంతే. ఓకే. అంటే సినిమాలు కంటెంట్ మంచిగా ఉన్న సినిమాలు చాలా ఆడుతున్నాయి కూడా, చాలా అన్న పెద్ద 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 బ్లాక్ బస్టర్స్ ఇట్లా అయినాయి. అయినాయి, ఆదరిస్తారు కూడా. రీసెంట్లీ అది మన బలగం కానీ బేబీ కానీ పెద్ద పెద్ద సినిమాలు మంచి మేం ఫేమస్ కానీ పర్షాన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చిన్న సినిమాలు పెద్ద హిట్లు అయినాయి, అవునవును. మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఓపెనింగే మనం మన తెలంగాణ ఎరా స్టార్ట్ అవ్వడం, మన పెళ్లి చూపులు టైంలో పెళ్లి చూపులు ఎంత చిన్న సినిమా అంటే దాని బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ పెద్ద పెద్ద సినిమాలు ఎక్కడ, కానీ అది మ్యాసివ్ హిట్ అది, పెద్ద బ్లాక్ బస్టర్. సో నాకు తెలిసి జనాలు ఆ పాయింట్ దాటేసిర్రు. ఇప్పుడు పెద్ద హీరో ఉండంగానే సినిమా థియేటర్ పోవాలి, చిన్న సినిమా అయితే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఇదంతా పోయింది టాక్. నేనేమంటా అంటే మా సినిమాని ఒక 200 మంది 300 మంది చూసేదాన్ని, ఫస్ట్ 200-300 మంది చూసిరు అనుకోండి, వాళ్ళు తీసుకొస్తారు ఇంకో 2000 మంది 3000. 100%. ఇప్పుడు ఒక ఫస్ట్ డే టాక్ అన్నా, ఫస్ట్ డే టాక్ బాగుందంటే ఆబ్వియస్లీ నీకు 2-3 వీక్స్ ఆడుతుంది 100%. అది నేను అది మాత్రం ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ వన్ డే టాక్ లేకపోతే మాత్రం నడవదు థియేటర్. ఈ మధ్య అట్లా ఉన్న జనాలు ఇట్లా అంత మైండ్ ఫ్రెష్ మైండ్ తోటి జనాలకు కావాల్సిన ఫ్రెష్ కంటెంట్ ఫ్రెష్ ఏదున్నా అది ఒక్కటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు అంటే కాన్ఫిడెన్స్ ఫస్ట్ వాళ్ళు చూడంగానే ఇంకొకరిని చూడమని చెప్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో అంతే. సో బ్రో ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. సో నువ్వు ఏం చేద్దామని వస్తున్నావు? ఫస్ట్ ఒక యాక్టర్ కావాలనే ఫిక్స్ అయ్యి వచ్చిన, ఏదైనా సరే యాక్టింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చిన. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ని తీసుకోండి, షారుఖ్ ఖాన్ని తీసుకోండి, రజనీకాంత్, చిరంజీవి, రవితేజ, నాని, ఇంతమంది ఉన్నారు, మీరే ఇట్లా లెక్క పెడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఇన్స్పిరేషన్, వాళ్ళందరూ ఎంత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎన్ని వీడియోలు చూస్తాం మనం, వాళ్ళు చూస్తే అసలు అంటే వాళ్ళు చేయగలిగినరు, నువ్వు అంతకంటే పెద్ద చెయ్యాలి అని చెప్తుంది లోపల నుంచి. నాకు చెప్పింది అట్లా, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసిన అంతే అంతే. అంటే నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే మా పేరెంట్స్. వాళ్ళు నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అని అన్నారు. దసరా కానీ పర్షన్ కానీ బలగం కానీ ఇవన్నీ ఫస్ట్ సినిమాకే షెడ్కి పంపించేటట్టే ఉన్నాడు కాక బ్రో. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దసరాలో తీసుకోండి, ఆ ఏరియా ఎట్లాంటిది, ఇప్పుడు మైండ్ల దగ్గర అది కామన్. సో అది చూపించకపోతే తప్పు అవుతుంది. తాగడం, ఆ ఫైట్లు అవి సినిమా ఈజ్ అబౌట్ దాట్. ఆ సినిమా ఇప్పుడు బలగంలో కూడా ఇదేంది లాస్ట్ క్లైమాక్స్ ఎండింగ్లో మనం అంటే ఎండింగ్ పక్కన పెడితే, ఇప్పుడు చావు దగ్గర వి డూ ఇట్, మనం తాగుతాం, దట్ ఈస్ ఆర్ మన ఆనవాయితీలు అవి. సో దాంట్లో చూపించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం పరేషాన్ తీసుకోండి, అది కూడా మైండ్ల దగ్గర సింగరేనే కదా దాని. ఆబ్వియస్గా వాళ్ళు పనిచేసేటోళ్ళు తాగుతారు, ఆ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ దాట్ కాబట్టి చూపించాల్సి వచ్చింది. అవి మనది అట్లా కాదు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ సినిమాలు మంచివి కావు అని అనలేం కదా మనం. తెలంగాణలో బాగా తాగుతారు, తెలంగాణలో ఫుల్ ఒల్లులు పెట్టుకుంటారు అన్న పర్సెప్షన్ క్రియేట్ అయింది. అదొక్కటే కాదు తెలంగాణలో ఉంది, మా సినిమా చూడండి ఇంకొక పర్స్పెక్టివ్ దొరుకుతుంది మీకు, ఇంకొక యాంగిల్ ఆఫ్ వ్యూ దొరుకుతుంది అని అంటున్నా నేను. మట్టి కథకు వస్తే, మట్టి కథ సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో సినిమా రిలీజ్ కాకముందుకి అవార్డ్స్ ఎట్లా వచ్చినాయి? అంటే ఎట్లుంటుందంటే ప్రాసెస్, వన్స్ ఇట్ ఈస్ సెన్సార్డ్ వీ కెన్ అప్లై ఫర్ ది అవార్డ్స్ అనమాట. ఏ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అయినా కానీ ఒకసారి సెన్సార్ అయిపోతే మనం అప్లై చేసుకోవచ్చు. అన్ని ఫిలిం ఫెస్టివల్స్కి అయినా కానీ చాలా అవార్డ్ కేటగిరీస్కి వాటికి మనం అట్లే అప్లై చేసినాం యాక్చువల్గా చాలా. సో అప్లై చేసిన దాంట్లో చాలా వరకు కూడా మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ అవార్డు వచ్చింది, చాలా మంచి అవార్డ్స్ వచ్చినాయి యాక్చువల్గా. సో దట్స్ డెఫినెట్లీ ఎంకరేజింగ్. మట్టి కథ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మీ మూవీ నుంచి? ఇట్స్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఫిలిం. అంటే ఒక రెగ్యులర్ ఫిలిం కాకుండా మీరు కొత్తగా చూడాలనుకుంటున్నారు, కొత్త తెలంగాణ చూడాలనుకుంటున్నారు, తెలంగాణ బ్రతుకులు చూడాలనుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళ కథలు చూడాలనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ చూడాలనుకుంటున్నారు అంటే బెస్ట్ మూవీ. ఒక న్యాచురల్గా ఉండి మన బ్రతుకుల నుంచి పుట్టిన ఒక కథని, మనకు మట్టితో ఉన్న సంబంధాన్ని చూపించే ఒక కథని చూడాలనుకున్న వాళ్ళకి దట్స్ ద బెస్ట్ ఫిలిం. బ్రో మీరు కొత్త హీరో, మీ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? నీ గురించి చూడాలన్నా లేకపోతే సినిమా గురించి చూడాలి? ఎందుకు చూడాలి నీ సినిమాకి వచ్చి ఆడియన్స్?
నేను ఒక కొత్తోడిని నేను ఎవరిని లాక్కొచ్చి థియేటర్లో కూర్చోబెట్టే అంత స్టామినా ఇప్పుడైతే నాకు లేదు యాజ్ అ న్యూ కమర్. కానీ నేను ఒక ఆడియన్స్ లాగా ఆలోచిస్తే ఒక యాక్టర్ లాగా అయినా కానీ ఈ సినిమా చూస్తా. బేస్డ్ ఆన్ ద ట్రైలర్, బేస్డ్ ఆన్ ద అవార్డ్స్, బేస్డ్ ఆన్ ద అచీవ్మెంట్స్ ద మూవీ హ్యాస్ ఆల్రెడీ అక్లెయిమ్డ్. ఇప్పుడు అవార్డులు వచ్చినాయి, ఏముంది సినిమా అని నేను యాక్టర్ లాగా ఖచ్చితంగా చూడాలి. ఒక ఫిలిం మేకర్ లాగా, ఒక ఫిలిం లవర్ లాగా, అంటే ఒక తెలుగు సినిమాకి 9 అవార్డులు వచ్చినాయా అన్న క్యూరియాసిటీతోనైనా కానీ నేను పోతా. 2 మన నార్మల్గా సినిమా లవర్స్కి ఎట్లుంటుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్లు, లేకపోతే సంథింగ్ దట్ ఈస్ వెరీ రియలిస్టిక్ చూడాలన్న కుతూహలం ఉంటుంది కదా, లైక్ దట్ ఎక్సైట్మెంట్. దానితోని కూడా నేను చూస్తా ఈ సినిమా ఇట్ విల్ పాప్. ఇప్పుడు ఉన్న సినిమాలు అన్నిట్లల్లో మట్టి కథ స్టాండ్స్ అవుట్ వీటన్నిట్లలో. సో ఆ రీజన్స్తో నేను చూస్తా. కాకపోతే ఐ డోంట్ బిలీవ్ నేను ఎవరిని థియేటర్కి తీసుకురాగలుగుతా, ఎవరిని కూర్చోబెడతా అని నేను బిలీవ్ చేయగాని చూడాలి. సో నేను బేసిక్గా నేను సినిమా చూసిన కాబట్టి నేనేం చెప్తాను అంటే, సినిమా ఎందుకు చూడాలి నన్ను అడిగితే, అన్ని సినిమాలు ఇప్పుడు హీరోని చూసుకొని వస్తాయి కొన్ని. ఇప్పుడు దీంట్లో హీరోని మెయిన్ అది కాదు, మెయిన్ సోల్ అనేది దీంట్లో కథ తెలంగాణ కల్చర్లో మన కథ ఎట్లుంటుందంటే, చాలామంది ఈ తావుడు గీవుడు అవే కల్చర్, మన కల్చర్ అనుకో, అవన్నీ కాకుండా దీని సోల్ ఏంటంటే మెయిన్ ఒక రైతు కానీ మన ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఒక మంచి సోల్ ఉన్న స్టోరీ ఇది. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి తాగుడు అవి ఇవి అని. సో మన సినిమాలో ఇట్లా అవే చూపిస్తున్నారా మట్టి కథ సినిమాలో? అన్ఫార్చునేట్గా మనకు వచ్చే కంటెంట్ అంటే తెలంగాణ మూవీస్లో ఈ మధ్యలో అయితే చాలా వరకు ఇదే కనబడుతుంది. అంటే తాగుడు, ఎంజాయ్మెంటు, తాగుడు తర్వాత కొట్లాటలు, తాగుడుతోని జీవితాలు ఖరాబ్ చేసుకోడు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, అంటే తెలంగాణ అంటే ఇదేనా కల్చర్, తాగుడేనా మీ కల్చర్ అనే పాయింట్ వచ్చిందనమాట. సో నేను అంటే సినిమాలలో వాళ్ళ కంటెక్స్ట్ ఆర్ ఆ స్క్రీన్ ప్లే వల్ల అట్లా రాసి ఉండొచ్చు, కానీ మన సినిమాలో అట్లా ఉండదు. తాగుడు అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ తెలంగాణలో, అంతేగాని తాగుడే లైఫ్ కాదు. ఓకే, తాగుడు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఎంప్లాయీస్ అయినా కానీ, నిరుద్యోగులు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో ఒక ప్రాబ్లమ్ని తీసుకొని మనం చూపిస్తున్నాం. యాక్చువల్గా ఎట్లా ఉంది, ఎంత పెద్దగా ఉంది ఈ ప్రాబ్లమ్ని అనేది చూపిస్తున్నాం. సో అట్లా మన తెలంగాణ కల్చర్ని చూపిస్తాము, తెలంగాణ భాషను చూపిస్తాము ఈ సినిమాలో, వాళ్ళ జీవన విధానం చూపిస్తాము, వాళ్ళ బైట్స్ చూపిస్తాము, అంటే వాళ్ళ లైఫ్ బైట్స్ చూపిస్తాము. పిల్లలు కాలేజ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఉంటారో వాళ్ళ లైఫ్ చూపిస్తాము, రైతుల లైఫ్ చూపిస్తాము, ఇటువంటి అన్నీ చూపిస్తాం. అంతేగాని తాగుడు ఒకటే ఉండదు. తాగుడు కూడా చూపిస్తామేమో కానీ చిన్న పార్ట్ అంతే. అన్న మీరు మంచి హీరో కావాలి పెద్దగా, ఇదే కాకుండా ఇలాంటి స్టోరీలు మంచి స్టోరీలు ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మంచి సినిమాలు తీయాలి, అందరిలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను ఒక ఆర్టిస్ట్ని గుర్తించి కొంచెం ఏదైనా చిన్న క్యారెక్టర్లు ఇస్తే బాగుంటుంది. చిన్నదే పెద్దదే. సో మీలాంటి ఆర్టిస్టులు ఇట్లాంటి సినిమాలని మీరు గుర్తుపట్టిండ్రు, లైక్ మట్టి కథ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ అని గుర్తుపట్టి పిలిచిండ్రు కదా, దట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్. మీరు ఆల్రెడీ మాకు ఒక స్పెషల్ పర్సన్. ఎందుకు అంటే ఎవరు గుర్తుపడతారు అంటే కమర్షియల్ సినిమాలు, పెద్ద సినిమాలు, ఇవన్నిటి మధ్యలో ఈ సినిమా ఏదో స్పెషల్ ఉంది అని పిక్ చేసుకొని మమ్మల్ని పిలిచి, పెద్ద సినిమాలా చిన్న సినిమా అని కాదు, నీకు కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. సో నీ కెరీర్కి ఆల్ ది బెస్ట్ అన్న, నీ కెరీర్కి ఇట్లా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ మట్టి కథ. మన సెప్టెంబర్ మన ముందుకు రాబోతుంది, అందరికి 100% నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.